మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా బండి వెంకటరమణ గారు, అన్న సోమలలో స్మాల్ బాక్స్ 400 రూపాయలు వెళ్ళింది ఈరోజు. నిజమా బ్రో అని భాస్కర్ గారు రిప్లై కామెంట్ ఇచ్చారు. కానీ 400 వెళ్ళింది చిన్న బాక్స్ అంటే నమ్మశక్యంగా లేదు. బహుశా ఇది ఫేక్ వార్త ఉండవచ్చు. ఏదేమైనా బండి అధినేత అక్బర్ గారిని సంప్రదించి విషయం కనుక్కొని ఉదయం వీడియో తెలియజేస్తాను, చూడండి. ఇక హర్షాసాగర్ అందరూ పాడతారు, విశ్వారెడ్డి మాత్రం పాడరు. వేలం పాడంటే అందరూ పాడాల్సిందే. విశ్వారెడ్డి పాటంటే కామెంట్ నాకు అర్థం కాలేదు. ఏమన్నా పక్కన నాదస్వరం ఏమైనా వాయిస్తున్నారా? షెహనాయి, తబలా, వీణ అర్థం కూడా మీ కామెంట్ ఉన్నది. వేలం పాట పాడకపోతే వేలం పాట ఎలా జరుగుతుందన్నా? ఏమో హర్ష గారు క్లారిటీ పెట్టండి. ఏమండి ఆయన బ్రో అని అడిగాడు అనిల్ కుమార్ నాయక్ గారు. అన్న అంగళ్ళు ఎస్ఎల్వి మండి. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే శివ జీజీ Q6W గారు, అన్న మేము కర్ణాటక ఆగస్టు రేట్స్ అన్న. వరుణదేవుడు ప్రతాపం చూపించే వరకు, వరుణదేవుడు ప్రపంచంలో మన పైన పడే వరకు టమాటా ధరలు పెద్దగా మార్పు రాకపోవచ్చు ఈ నెల మరియు వచ్చే నెల. ఎందుకంటే అనంతపురం ఉంది. వెయిట్ అండ్ సీ బ్రో. ఏదేమైనా అంతా మంచిగా కానీ ఆ భగవంతుని ప్రార్థిద్దాం. నాగూరి పీరు సాహెబ్, సొంత కష్టం చేసినా రేట్ లేకుంటే పెట్టుబడులు రావు. అన్నా నేను మార్చి 22 నాటాను 2 ఎకరాలు టమోటా. 7 లక్షలు ఖర్చు అయింది. పూతలు పిందే కాకుండా ఉంది. జూన్లో కాసే జూన్లో మొత్తం అన్ని గోళీకాయలే కాసాయి. మొత్తం లాస్ 7 లక్షలు పోయింది. 7 లక్షలు అప్పు అయింది. మేము చేసిన కష్టం పోయింది. ఇప్పుడు నాటకం జరిగింది మార్చి 22, ఏప్రిల్, మే, జూన్. తోటలు బాగానే వచ్చాయి కదన్నా. ఇప్పుడు కూడా టమాటాలు వస్తున్నాయి. మరి మీకు ఎందుకు రాలేదు అర్థం కావడం లేదు. ఏదేమైనా మీకు మంచి నెలలు మాత్రం నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. అన్న ఆగస్టు రేట్ ఎలా ఉంటుంది? మల్లికార్జున గారు, వెయిట్ అండ్ సీ బ్రో, నో ఎక్స్పెక్టేషన్. అన్న నేను కూడా రైతుని, ఇది అడగటం తప్పు కానీ తప్పట్లేదు. నరేంద్ర గారు, మీరు ఏం అడగలేదు, తప్పేమో నాకు తెలియడం లేదు. ఓహో సరే కింద మీ కామెంట్ ఉంది. సయ్యద్ బాయ్ గుడ్ ఈవినింగ్. నాది ఒక చిన్న విన్నపం మీరు తెలియజేయాలని నమ్ముతున్నాను. ఇప్పుడు వర్షాలు మహారాష్ట్రలో ఎక్కువగా పడుతున్నాయి కదా, ఏమన్నా డ్యామేజ్ అయిందో లేదో ఒక్కసారి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పగలరా? ఇది ఒక రైతుగా చెప్పడం రైతుగా నాకు బాధగానే ఉంది. కానీ ఇలా అడగడం తప్పట్లేదు. మీరు అడిగింది బాగుందన్నా. అక్కడ రైతులు ఉన్నారు, మరి పంట నష్టం వాళ్ళకి జరిగిందా అంటే ఒక రైతు కూడా అడగకూడదని మీరు ఆవేదన చెందుతున్నారు. బట్ వర్షాలు పడితే బొంబాయి పరిసర ప్రాంతాల్లోనే అక్కడ టమాటా తోటలు లేవు. ఈ వర్షాల వల్ల మన అమ్మకాల పైన ప్రభావం పడింది. కానీ అక్కడ పెద్ద లోకల్ పడి ఇప్పుడు లేవన్న. అన్ని లోకల్ పూర్తి ఉత్తర మాత్రం పెద్దగా లేవు. ఏదో కొద్దిగా పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ తప్ప. కానీ అవసరానికి మించిన టమాటాలు మన దగ్గర ఉన్నాయి. ఉత్తర భారతానికి ఎంత డిమాండ్ ఉందో దానికి 3 సరుకు మన దగ్గర ఉంది. అందుకే రేట్లు వెళ్ళడం లేదు. ఈ వర్షాల వల్ల అక్కడ పంట డ్యామేజ్ అనేదంతా నో. మోహన్ రెడ్డి మీసం తిప్పారు భాస్కర్ రెడ్డి గారు. ఓకే. హలో సయ్యద్ బాయ్, ఈరోజు చిన్న మండి సెటిల్మెంట్ రేట్ 280 రూపాయలు. రెడ్డి గారు ధన్యవాదాలు సోదర. ప్రతిరోజు మీరు చిన్న మండికి సంబంధించిన అప్డేట్ చేస్తున్నందుకు. ఇక శివారెడ్డి గారు అయితే శ్రీనివాస నామస్మరణం చేశారు. దానికి 3 రిప్లై కామెంట్లు. మహేష్ గారు, శివారెడ్డి నీకంత ఆనందమా రైతులు నష్టపోతే? నీవి కాయలు అయిపోయినాయి కదూ. శ్రీనివాస రాయలి గారు, 2000 ఆ 200 ఫార్మర్ ఆల్వేస్ కింగ్. 2000 పోని 200 పోని రైతు ఎప్పుడే రాజే అని యూజర్ గారు కామెంట్ పెట్టారు. ఇది వాస్తవం. రైతే దేశానికి వెన్నెముక. ఇక మనం మరొక పరిశీలిస్తే వరదలు తగ్గితే రేట్స్ పెరుగుతుంది. కుమార్ గారు, ఇక భాషలు ఏమన్నా లేటు అన్నా. ఉదయం సుప్రభాతం ప్రారంభమయ్యే సమయానికి నేను లంగల్ నుంచి మదనపల్లి రావడం జరిగింది. అందువల్లే నిద్ర. ఇక ఫేక్ మెడికల్. హాయ్ సయ్యద్ బాయ్, మీరు సింపుల్గా ఒక్క మాట అంటారు, మీకు నచ్చిన మార్కెట్కి వెళ్ళండి అని. ఎంపీఎల్ మార్కెట్కి 20 రూపాయలు అటు ఇటుగా. కోలార్లో వెళ్తే ఎవరు ఏమన్నారు, 80-100 రూపాయలు తేడా ఉంది. ఎంపీఎల్ మార్కెట్ ఉండేదే ఫార్మర్స్ కోసం, కానీ ఇయర్ మారి దిగజారిపోతుంది. అందుకే చలో కోలార్. తప్పులు సరిదిద్దండి అంటే రైతులకి న్యాయం
చెయ్యండి, మీరు హ్యాపీగా ఉండండి అంటే లేదు, కాయలు క్వాలిటీ లేవు, గ్రేడింగ్ లేవు అంటారు. సేమ్ ఐటెం కోలార్ అమ్ముతుంది బాగా, ఎంపీలు తక్కువ వెళ్తాయి. మేము మారం, మీ ఇష్టం, వస్తే రండి లేదంటే లేదు అంటే ఫార్మర్స్ ఏం చేస్తారు? వీళ్ళు మూర్ఖులు. ఏదైనా ఓపిక ఉన్న వాళ్ళు బయట మార్కెట్కి వెళ్తారు, ఓపిక లేని వాళ్ళు వస్తున్నారు. ఎవరి మూర్ఖులో ఎవరి మూర్ఖత్వం అర్థం కావడం లేదు. మదనపల్లి మార్కెట్కి ఎప్పుడన్నా వచ్చావా నాయనా? ఫేక్ మెడికల్ క్యూలో ఉన్న బండ్ల అక్కడ నీ కోలార వాళ్ళు వీళ్ళు ఉత్తరకాయలన్నా అమ్మాలంటే మగాడని మార్కెట్, మదనపల్లి మార్కెట్ ఏం తెలుసు? కామెంట్లు పెడుతున్నావు నువ్వు. ఫార్మర్ నష్టాలని ఎవరు తీర్చరు. అదే వ్యాపారస్తులకైతే ఒక బండి లాస్ వచ్చినా నెక్స్ట్ బండ్లలో కవర్ చేసుకుంటారు. ఎక్కడ బ్రదర్? శీత కష్టాలు శీతవి, పీత కష్టాలు పీతవి. నేను పదే పదే చెప్పాను. ఈ సంవత్సరం రైతులు ఎంత ఇబ్బందులు ఉన్నారు, వ్యాపారస్తులు కూడా అదే స్థాయిలో ఇబ్బందులు ఉన్నారు. వాళ్ళకు సొమ్ములు కావడం లేదు, నష్టాల్లో ఉన్నారు. దూరపుకుండా నునుపు ఎక్కువ. మీరు అడుగులు ఉంటారు తోట దగ్గర కూర్చొని, ఇక్కడ 4 గోడల మధ్య కూర్చొని వ్యాపారస్తులు బాగా సంపాదిస్తున్నారు, మనమే నష్టపోతున్నాం. తప్పు సోదరా. లాభ నష్టాలు అందరికీ ఉంటాయి. మొత్తం మీద అయితే రైతు బాగుంటే దేశం బాగుంటుంది. కానీ మీలాంటి వాళ్ళు ఇట్లాంటి కామెంట్లు పెడితే అర్థం కాదు. మదనపల్లి మార్కెట్ మారడం మారకపోవడం పక్కన పెట్టండి. మీరు ఎవరు తెలియని అక్కడ వస్తున్నారు. మదనపల్లి మార్కెట్ ఒకసారి వచ్చి చూడండి. ట్రాఫిక్ ఎందుకు కనపడింది మదనపల్లి మార్కెట్లో? ఒక టమాటాలు అమ్మకపోతే రైతులు ఎవరు మార్కెట్కి వస్తారా? ఎన్నిసార్లు చెప్పిన తిప్పిదే కామెంట్. ఫేక్ మెడికల్ వద్దు బ్రో. ఇక ఢిల్లీ ప్రసాద్, హాయ్ అన్న, మాది పలంనేర్. నేను తమిళనాడు, రాయకోట, కర్ణాటక సుమారుగా 500 కిలోమీటర్స్ తిరిగాను. ఎక్కడ చూసినా టమోటా ఉంది, కానీ వర్షాలు లేదు. గాలి ప్రభావం వలన 70 రోజులు 50 రోజులకే తోటలు అన్నీ ఒకేసారి వచ్చినాయి. కాబట్టి 20 డేస్లో తగ్గుతాయి. కాబట్టి తర్వాత 300 నుంచి 500 రూపాయల వరకు ఉండవచ్చు అన్న. ఇది మంచి కామెంట్. 500 కిలోమీటర్ తిరిగానన్నా, ఎక్కడ వర్షాలు లేవు. గాలి ప్రభావం వలన 70 రోజులు టమాటాలు 50 రోజులకి వస్తున్నాయి, కాయలు మాగిపోతున్నాయి. 20 రోజుల్లో సరుకులు తగ్గవచ్చు, కాబట్టి ధర పెరిగే అవకాశం ఉందని ఢిల్లీ ప్రసాద్ గారు కామెంట్ పెట్టారు. సూపర్ బ్రో. ఇది ఈరోజు మీ కామెంట్లు, నా సమాధానం కార్యక్రమం.